వర్షాకాలంలో స్త్రీ, పురుషులిద్దరి ప్రైవేట్ పార్ట్స్లో దురదలు సాధారణంగా వచ్చే సమస్య. ఈ రోజుల్లో చెమటలు పట్టడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఫలితంగా దురద లేదా మంట వంటి సమస్యలు వస్తాయి. ప్రైవేట్ భాగాలలో దురద ఇతరుల ముందు అసౌకర్యాన్ని మరియు ఇబ్బందిని కలిగిస్తాయి. ఇది పెద్ద సమస్య కానప్పటికీ, ఈ సమస్యను విస్మరించడం వల్ల ప్రమాదం మరింత పెరిగే అవకాశముంది. అయితే కొన్ని హోమ్ రెమెడీస్తో ఈ సమస్యను అధిగమించవచ్చు. బహిరంగంగా ఇబ్బంది పడకుండా కొన్ని మన వంటగదిలో పదార్థాలను అనుసరించడం ద్వారా మీరు ఈ సమస్యను అధిగమించవచ్చు. కాబట్టి ఈ హోమ్ రెమెడీస్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. వేపలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది యాంటీ ఫంగల్. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్లు పెరగకుండా నిరోధిస్తుంది. దీనిని ఉపయోగించాలంటే కొన్ని వేప ఆకులను స్నానపు నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. లేదా వేప ఆకులను నీటిలో వేసి 10 నిమిషాలు ఉడికించాలి. నీరు చల్లబడిన తర్వాత ఈ నీటితో మీ ప్రైవేట్ భాగాలను కడగాలి. బేకింగ్ సోడా బాత్ తీసుకోవడం వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్లు అలాగే దురద నుండి ఉపశమనం పొందవచ్చు. బేకింగ్ సోడా యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉన్నట్లు 2012 ఓ అధ్యయనంలో కనుగొన్నారు. బేకింగ్ సోడా ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే కణాలను నాశనం చేస్తుందని 2014 అధ్యయనం కనుగొంది. దీన్ని ఉపయోగించడానికి మీ స్నానపు నీటిలో అరకప్పు బేకింగ్ సోడా కలపండి మరియు దానిని కరిగించండి. ఇప్పుడు బాత్టబ్లో 10 నుంచి 20 వరకు నిమిషాలు కూర్చోండి. టీ ట్రీ ఆయిల్లో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి దురద మరియు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందుకోసం 4 నుంచి 6 చుక్కల టీ ట్రీ ఆయిల్ తీసుకుని ప్రైవేట్ పార్ట్ పై భాగంలో రాసి కొంత సమయం తర్వాత కడిగేయాలి. ప్రైవేట్ పార్ట్స్లో మంట మరియు దురద వంటి సమస్యలు ఉంటే గోరువెచ్చని కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. మీరు చేయాల్సిందల్లా కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి నేరుగా మీ ప్రైవేట్ భాగాలపై రాయండి. యాపిల్ సైడర్ వెనిగర్ యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది బ్యాక్టీరియా నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ప్రైవేట్ భాగాల దురద నుండి ఉపశమనం పొందడానికి 1 గ్లాసు నీటిలో 2 టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి. నీరు మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ మిశ్రమంతో ప్రతిరోజూ ప్రైవేట్ భాగాలను శుభ్రం చేయండి. ఇది మీకు దురద మరియు ప్రైవేట్ మోటిమల నుండి కూడా ఉపశమనం ఇస్తుంది. పెరుగులో ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఇవి ప్రైవేట్ భాగాలలో దురద మరియు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. పెరుగులో తేనె కలపడం 2 విధాలుగా పనిచేస్తుంది. మొదటిది, తేనెలో నొప్పిని తగ్గించే శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. అదే సమయంలో పెరుగులో దురదను తగ్గించే ప్రీబయోటిక్స్ ఉంటాయి. అదనంగా ఇది బ్యాక్టీరియా అసమతుల్యతను సరిచేయడంలో సహాయపడుతుంది. తద్వారా మీరు ఈస్ట్ మరియు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదంలో ఉండరు. మీరు పెరుగు మరియు తేనె మిశ్రమాన్ని తినవచ్చు. అలాగే ఈ 2 పదార్థాలను మిక్స్ చేసి ప్రైవేట్ పార్ట్ పై భాగంలో అప్లై చేయడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందవచ్చు. ఇది మీకు త్వరలో ఉపశమనం కలిగిస్తుంది.